హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో అమెజాన్లో నేను తీసుకున్న ఒక యూజ్ఫుల్ ప్రోడక్ట్ గురించి అన్బాక్సింగ్ అండ్ డీటెయిల్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. అండ్ ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే మినీ సూయింగ్ మిషన్ అనమాట. ఇది అకైరా ప్రోడక్ట్ వాళ్ళది. ఇది అమెజాన్లో తీసుకున్నాను నేను. అండ్ దీని కాస్ట్ అండ్ డీటెయిల్స్ గురించి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడు సూయింగ్ మిషన్ మనం ఆర్డర్ చేసినాక వాళ్ళు దాంట్లో మనకి ఏమేమి పంపిస్తారు, అసలు ఈ మిషన్ని మనం ఎలా యూజ్ చేయాలి, దాని గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పిద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. అండ్ ఈ ప్రోడక్ట్ నాకు మే 11న వచ్చింది. ఆర్డర్ చేసిన 5 డేస్కే వచ్చేసింది అనమాట. అప్పుడు నేను ఒకసారి చెక్ చేసి అంతా బాగానే ఉందని చెప్పి మళ్ళీ లోపల పెట్టేశాను. బట్ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి వీడియో అయితే తీస్తున్నాను. అంటే నేను రాగానే వీడియో అయితే తీయలేదు. సో ఇప్పుడైతే వీడియో అయితే తీస్తున్నాను. అండ్ దీని హైట్ వచ్చేసి మనకి చూసారు కదా, ఓన్లీ కొంచెం మొబైల్ కంటే కొంచెం హైట్ అయితే ఉంటుంది. అంతే, చాలా చిన్నది అండ్ చాలా క్యూట్గా కూడా ఉంటుంది అనమాట ఈ మిషన్. అండ్ ఇంకా వాళ్ళు దాంతోపాటు మనకి ఏమేమి ఇస్తారు అంటే ఒక థ్రెడ్ బాక్స్, అంటే థ్రెడ్ బాక్స్ అంటే దాంట్లో కుట్టుకి సంబంధించినవన్నీ ఉంటాయి. అంటే ఏమేమి ఇస్తారు ఆ బాక్స్లో అనేది నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. అండ్ ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. దానిలో మనకి ఏమేమి ఇస్తారు అంటే ఒక సిజర్ అండ్ ఒక 10 దారపు ఉండలు, తర్వాత గుండు సూదులు అండ్ 4 బాబిన్స్, ఆ తర్వాత బటన్స్ అండ్ పిన్స్, ఇంకా సూయిన్కి సంబంధించినవన్నీ కూడా ఇస్తారనమాట. అండ్ అంతేకాకుండా మనకి వీటిలో కొన్ని సూదులు కూడా ఇస్తారనమాట. సన్న సన్న సూదులు ఉంటాయి కదా, అవి ఒక చిన్న రౌండ్ బాక్స్లో అయితే పెట్టిస్తారు. ఇవన్నీ కూడా మనకి దీనికి సంబంధించినవి కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా ఇచ్చారనమాట. అంటే సూయింగ్కి సంబంధించినవన్నీ ఇచ్చారు. అంటే కుట్టడానికి మనకి ఏమేం కావాలి మెయిన్గా అనేవి వాళ్ళు కొంతవరకే ఇచ్చారనమాట. అండ్ ఉక్స్ ప్యాకెట్, తర్వాత జీన్స్ బటన్స్ ఉంటాయి కదా, ఆ బటన్స్ అవన్నీ కొంచెం కొంచెంగా ఇచ్చారు. అండ్ తర్వాత వీటితో పాటు మనకి ఒక టేబుల్ లాంటిది ఇచ్చారు. ఆ టేబుల్ ఏంటంటే మనం మిషన్కి కనెక్ట్ చేయాలన్నమాట. దాంట్లో ఏంటంటే మనకి వారంటీ కార్డ్స్ అవి కూడా ఇచ్చారనమాట ఈ మిషన్లో. అండ్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఆ మాన్యువల్ మనం ఓపెన్ చేసి చూసాము అంటే మనకి ఏది ఎలా యూజ్ చేయాలనేది అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఈ స్టాండ్ని ఓపెన్ చేసి మిషన్కి కనెక్ట్ చేస్తాను చూడండి. అంటే మనకి పెద్ద మిషన్ ఉంటుంది కదా, కొంచెం అలా తయారైపోద్ది అనమాట. ఇది దానికి కనెక్ట్ చేసాము అంటే ఇది కనెక్ట్ చేయకుండా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది మన కన్వీనియంట్ అనమాట. కాకపోతే వాళ్ళు టేబుల్ పంపించాలి కాబట్టి పంపించారు. టేబుల్ లేకుండా కూడా మనకి ఆన్లైన్లో ఉంటాయి, అవి మీరు చెక్ చేసుకొని చూసుకొని కొనుక్కోవాలి. బట్ నేనేంటంటే టేబుల్ మళ్ళీ సపరేట్గా ఎందుకులే కొందామని చెప్పేసి ఇలా డైరెక్ట్గా పెట్టేసుకున్నాను అనమాట, రెండు కలిపినవి. అండ్ తర్వాత ఇది వచ్చేసి ఒక 2 ఇస్తారు. అదేంటి అంటే ఒకటి వచ్చేసి పెడల్ అండ్ ఇంకోటి వచ్చేసి ఛార్జింగ్ అనమాట. ఈ మిషన్ని మనం ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా బ్యాటరీస్ పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాబిన్స్ అని చెప్పాను కదా, ఇంతక ప్యాకెట్లో నేను మీకు 4 బాబిన్స్ అయితే చూపించాను. ఆ 4ఏ కాకుండా వాళ్ళు మనకి మిషన్కే పెట్టి ఒక 2 బాబిన్స్ అయితే ఇస్తారు. అంటే ఇక్కడ స్టిచ్చింగ్ చేసే దగ్గర ఒకటి అండ్ పైన ఇంకోటి. సో టోటల్గా వాళ్ళు మనకి 6 బాబిన్స్ అయితే పంపిస్తారు. అండ్ వాళ్ళు మనకి పంపించేటప్పుడు అన్నీ చెక్ చేసే పంపిస్తారు. మనం ఏంటి యూజ్ చేసింది పంపించారు అనుకుంటాము, కానీ వాళ్ళు ఆల్రెడీ అన్నీ చెక్ చేసుకొని పంపిస్తారనమాట. అండ్ ఇది వచ్చేసి మిషన్కి కింద మనకి 4 బ్యాటరీస్ అయితే ఉంటాయి. బ్యాటరీస్ అయితే వాళ్ళు ఇవ్వరు, అవి మనమే కొనుక్కొని వేసుకోవాలి. ఇలా ఉంటాయి అన్నమాట బ్యాటరీస్. అండ్ నేను ఇంతాక చెప్పాను కదా, వాళ్ళు టోటల్గా మనకి 6 బాబిన్స్ ఇస్తారు. 2 వచ్చేసి మిషన్కే వాళ్ళు పెట్టిస్తారు అండ్ ఇంకో 4 వచ్చేసి ఇట్లా కవర్లో ఇస్తారని చెప్పాను కదా. ఈ 4లో కూడా 2 వచ్చేసి వాళ్ళు వైట్ అండ్ బ్లాక్ వాళ్ళే థ్రెడ్స్ మనకి బాబిన్కి ఫిల్ చేసి ఇస్తారు. టోటల్గా 6లో 4 వాళ్ళే ఫిక్స్ చేసి ఇస్తారనమాట థ్రెడ్. అండ్ 2 వచ్చేసి మనకు నచ్చింది మనం ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఈ 2 కూడా వాళ్ళు దాంట్లోనే ఇస్తారు, ఆ ప్యాకెట్లోనే. ఈ 2 వల్ల మనకి చాలా యూజ్ ఉంది. ఒకటి వచ్చేసి మిషన్ సూది అండ్ ఇంకోటి రౌండ్గా ఉంది చూసారు కదా, అదేంటి అంటే దానివల్ల మనకి చాలా యూజ్ అయితే ఉంటుందన్నమాట. అది నేను మీకు తర్వాత షేర్ చేస్తాను, వీడియోలోనే చేస్తాను, కంప్లీట్గా చూడండి. అండ్ ఇప్పుడు నేను ఒక బాక్స్లో మార్క్ చేసి చూపిస్తున్నాను కదా, అదేంటి అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని మనం తిప్పుకుంటూ ఉన్నాము అంటే మనకి కుట్ అనేది
దూరం దూరంగా పడాలా కొంచెం దగ్గరగా పడాలా అనేది మనకి అర్థమవుతుంది. అది మీరు కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. మీరు అది లూజ్గా పెట్టారంటే కుట్టు చాలా దూరంగా పడిపోతుంది. సో అది మనం కరెక్ట్గా పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ నేను తిప్పుతున్నాను కదా, అదేంటి అంటే మనం సూది అనేది పైకి కిందకి వెళ్తూ ఉంటుందన్నమాట. అది మనం ముందుకి వెనక్కి అంటూ ఉండాలి. మీరు స్టిచ్ చేసేటప్పుడు అది కిందకు ఉండాలి. ఏమీ స్టిచ్ చేయట్లేదు అనుకున్నప్పుడు మాత్రం అది పైకి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది ఎక్కువ వెనక్కి సైడ్కి తిప్పాల్సిన అవసరం లేదనమాట. మనం ఎటువైపుకి కూర్చొని స్టిచ్ చేస్తున్నామో అటుకి తిప్పుకుంటే సరిపోతుంది. ఎక్కువ ముందుకి వెనక్కి ఎక్కువ అనకూడదు. ఎందుకంటే అలా అంటే దారం చిక్కుపడిపోతుంది అనమాట. సో ఇది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అండ్ ఇప్పుడు మిషన్కి వెనక వైపు ఒక పింక్ కలర్ పిన్ లాంటిది ఇస్తారు చూడండి. అదేంటి అంటే సూది పెట్టిన స్టాండ్ ఉంటుంది, ఒక చిన్నది వి షేప్లో ఉంటుంది అనమాట. అది పైకి కిందకి మనం ఫిక్స్ చేసుకోవాలి. అది ఫిక్స్ చేస్తేనే మీకు స్టిచ్ చేయడానికి కుదురుతుంది. చూసారు కదా నా ఫింగర్ పట్టింది, అక్కడ మనం క్లాత్ పెట్టి స్టిచ్ చేస్తాము. అండ్ ఇప్పుడు నేను మిషన్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. సో దానికోసం అయితే నేను ఎక్స్టెన్షన్ బాక్స్ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు వైర్ పెద్దది ఇవ్వరు కదా, సో మనం కింద కూర్చొని స్టిచ్ చేయాలంటే కుదరదు. సో అందువల్ల నేను ఎక్స్టెన్షన్ బాక్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారు కదా, రెండు అయితే ఇచ్చారు, ఒకటి ఫుట్ పోలు అండ్ ఇంకోటి వచ్చేసి మిషన్ ఆన్ చేయడానికి. సో ఇప్పుడు నేనైతే కనెక్ట్ చేసేసి స్విచ్ అయితే ఆన్ చేసేసాను. అండ్ ఇంకా ఇక్కడ 3 బటన్స్ అయితే ఇచ్చారు చూసారా మిషన్కి. వీటిలో ఫస్ట్ వన్ వచ్చేసి లైట్ అనమాట. మిషన్కి లైట్ ఉంటుంది, మనం అది ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. నైట్ టైం అలా స్టిచ్ చేసుకోవడానికి కొంచెం పెద్దవాళ్ళకి అలా ఈజీగా ఉంటుందని చెప్పి ఇచ్చారు. అండ్ ఇందాక చెప్పాను కదా, ఈ చిన్నదాని వల్ల నాకు చాలా యూజ్ ఉంటుంది, అది నేను కంటిన్యూ చెప్తాను వీడియోలో అని. అదేంటి అంటే మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం థ్రెడ్ కనెక్ట్ చేసుకోవాలి సూదికి. అది ఎలా కనెక్ట్ చేయాలి అంటే మనకి మామూలుగా ఇది లేకపోతే సూదిలో దారం ఎక్కించాలంటే చాలా టైం పట్టిద్ది. ఫస్ట్ అయితే నేను థ్రెడ్ని కింద వరకు లాక్కుంటున్నాను. టోటల్గా ఒక 3-4 సైడ్స్ అయితే మనం థ్రెడ్ని ఎక్కించాలన్నమాట. సూది దగ్గరికి రావాలి అంటే యాజ్ ఇట్ ఈస్గా మనం కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన హోల్స్లో మనం థ్రెడ్ని పంపించి ఆ తర్వాత సూదిలోకి ఎక్కించాలి. సూదిలోకి ఎక్కించేటప్పుడు ఈ చిన్నది మనకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫస్ట్ మనం సూదిలోకి వాళ్ళు ఇచ్చిన చిన్నదాన్ని వైర్ ఉంటుంది కదా, దానికి చిన్న ఇనుప వైర్ ఒకటి ఇచ్చారు, దాన్ని ఎక్కిచ్చేసి దాని లోపల నుంచి మనం థ్రెడ్ పెట్టి బయటకు లాగేసాము అంటే మనకి థ్రెడ్ ఈజీగా ఎక్కుతుంది. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఇప్పుడు ఇంకా స్టిచ్ చేయడానికి మనం అన్నీ అయితే రెడీ చేసేసాము. అండ్ ఇంకా కింద బాబిన్ ఉంది కదా, అది కూడా థ్రెడ్ మనకి బయటకు వచ్చేలాగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడానికి అన్నీ రెడీ అయిపోయాయి. అండ్ నేను మీకు చూపించడానికి జస్ట్ ఒక నార్మల్ క్లాత్ ఒకటి తీసుకొని దాని మీద అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. అండ్ ఇందులో ఏంటంటే మనకి సెకండ్ బటన్ వచ్చేసి ఆన్ ఆఫ్ చేయడానికి. సో ఇప్పుడు అది ఆన్ చేసేసి మనం ఇంకా క్లాత్ని అయితే స్టిచ్ చేసేయచ్చు. ఆన్ చేసి అలానే పట్టుకొని ఉండాల్సిన అవసరం అయితే లేదు, ఒకసారి ఆన్ చేస్తే చాలు. అండ్ చూసారా కుట్టు ఎంత నీట్గా దగ్గరగా కరెక్ట్గా పడిందో. నేను మీకు చూపించాలని చెప్పి నేను క్లాత్ని పట్టుకోలేదు, అంటే నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో స్టిచ్చింగ్ అయితే చేశాను. క్లాత్ని పట్టుకొని తీసామంటే మనకి కరెక్ట్గా స్ట్రైట్గా పడుతుంది కుట్టు. అండ్ ఇప్పుడు మనం క్లాత్ని సపరేట్గా తీయాలి అంటే మనం అలా లాగకూడదు అనమాట. అలా లాగకుండా పక్కన వీల్ ఇచ్చారు కదా, దాన్ని కొంచెం ముందుకి లైట్గా వెనక్కి అనుకోవాలి. అలా అనుకునేటప్పుడు వెనక పింకుది కూడా మనం పైకి అనాలన్నమాట. ఇలా మనం కొంచెం ముందుకి వెనక్కి అనుకుంటూ ఉంటే సూది పైకి లేసిద్ది. అండ్ థ్రెడ్ నుంచి మనం క్లాత్ని సపరేట్ చేసేసి మనం ఇంకా సిజర్తో కట్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకు ఆప్షన్ సిజర్తో కట్ చేయకుండా పైన ఒక చిన్న కొక్కెం లాంటిది ఇస్తారు, దానికి పెట్టి మనం కట్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు బాబిన్ ఎలా ఫిల్ చేసుకోవాలి అంటే మిషన్ పైన ఇది ఉంటుంది కదా ఒక పోల్ లాంటిది, దాన్ని బయటకు లాగేసి ఆ తర్వాత మిషన్కి సైడ్ రౌండ్గా ఉంది కదా పింక్ కలర్లో, దాని లోపల ఒక చిన్న బటన్ లాంటిది ఇచ్చారు కదా, దాన్ని మనం ఫింగర్తో కొంచెం రౌండ్గా అంటున్నట్టు తిప్పాము అంటే అది మనకి బయటకు వచ్చేస్తుంది. సో ఇంకా మనం బాబిన్ అక్కడ పెట్టేసి థ్రెడ్ పక్కన పెట్టేసి మనం బాబిన్ని ఫిల్ చేసుకోవచ్చు థ్రెడ్. అండ్ ఇప్పుడు నేను గ్రీన్ కలర్ థ్రెడ్ని బాబిన్లోకి ఎక్కించాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ఒక చేత్తోటి ఒక 6 to 7 రౌండ్స్ మనం చేత్తోనే తిప్పాలి, తర్వాత బాబిన్ని దానికి పెట్టాలి.
అండ్ ఇప్పుడు ఫుట్ పెడల్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. అది జస్ట్ మనం దానికి కనెక్ట్ చేసేసి ఆ తర్వాత మనం కాలుతో కావాలంటే కాలుతో లేకపోతే చేత్తో అయినా దాన్ని ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. పెద్ద మిషన్స్‌ని కాలుతో ఎలా అయితే తొక్కుతారో అలా అన్నమాట. అండ్ ఇప్పుడు కొన్ని పాయింట్స్ అయితే షేర్ చేస్తాను. అదేంటి అంటే ఈ మిషన్ మనకి ఇంట్లో ఉంటే మనం బేసిక్ థింగ్స్ అన్నీ కుట్టుకోవచ్చు. అంటే చినిగినవి లేకపోతే సింపుల్ చిన్న చిన్న ఐటెమ్స్ అలా కుట్టుకోవాలంటే కుట్టుకోవచ్చు. అండ్ మనకి ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. అస్సలు స్టిచ్చింగ్ గురించి అస్సలు ఐడియా లేనోళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ప్రతిదానికి మనకి బయటకెళ్ళాలంటే కుదరదు కదా! అండ్ ఇంకోటేంటంటే దీంట్లో మనం పెద్ద ఫ్రాక్‌లు అలాంటివి కుట్టాలంటే కుదరదు. చిన్న గౌన్స్ అట్లాంటివి పిల్లలకి కుట్టుకోవచ్చు. దీని కాస్ట్ అండ్ డీటెయిల్స్ అండ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశాను. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ. బై.